హలో ఉసే చారు ఎక్కడున్నావు? తొందరగా ఇంటికి రావే. ఏమైంది? నువ్వు రావే చెప్తాను. కొంపది చుట్టాలు వచ్చారా ఏంది? చుట్టాలు వస్తే నేను మీ ఇంటికి ఎందుకు పంపిస్తాను? నా బాధ కూడా అదే అమ్మగారు. ఇప్పుడు వస్తే ఇంకెప్పటికి పంపిస్తారో అనే. నీ జీతం డబుల్ చేసే టైం వచ్చింది. చారు పనికొచ్చేసింది అంటే శాలరీ పెంచుతానంటే తప్ప పంచేవన్నమాట. చిట్టి చీమలు పెరగని పోరాటం చక్కెర కోసమే కదా అమ్మగారు. అర్థం కాలేదే. శాలరీ కోసమే కదా ఈ సావు కష్టాలని అంటన్నా. సర్లే నీతో నాకెందుకని ముందు నేను చెప్పేది విను. వారం రోజుల నుంచి రాజును అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. అమ్మో, గాలి సోకి దయ్యం ఏమైనా పట్టుంటుందా? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మంత్రి నుంచి నిమ్మకాయలు మిరపకాయలు తొక్కుంటారా? నాకు తెలిసిన మాంత్రికుడు ఒకడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళం పదండి. ఏహే ముందు నేను చెప్పేది విను. చెప్పండి. ఈ మధ్య ఇంట్లో రాత్రి కనిపిస్తున్న వస్తువులు పొద్దున పూట కనిపించట్లేదు. సెకండ్స్ లో అమ్ముకొని మందుకి సిగరెట్ కి తగలబెడుతున్నారేమో. వచ్చానంటే చెప్పేది విను ముందు. మొన్న రాత్రి గులాబీ మొక్క చూశాను. తర్వాత రోజు మార్నింగ్ చూస్తే అది లేదు. ఒకరోజు ఫ్రిడ్జ్లో చాక్లెట్ బాక్స్ చూశాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే అది లేదు. ఒకరోజు బెడ్ మీద టెడ్డీ బేర్ చూశాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే అది లేదు. పొద్దున్నే వాచ్మెన్ వచ్చి, ఏంటమ్మగారు, అయ్యగారు రాత్రి తెచ్చిన సామాన్లు మార్నింగే పట్టుకెళ్ళిపోతున్నారు అన్నాడు. అప్పుడు అర్థమైంది ఇదంతా మీ సార్ పని అని. ఓహో, ఇప్పుడేం చేద్దాం మరి? రాజు నిన్న నైట్ ఒక లెటర్ రాస్తూ కనిపించాడు. ఈరోజు మార్నింగ్ దాన్ని తీసుకెళ్లాడు. అది ఎవరికిస్తున్నాడో తెలిస్తే అప్పుడు చెప్తా వాళ్ళిద్దరి పని. నువ్వేం చేస్తావంటే రాజు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి గమనించు. ఆ రహస్యం ఏంటో కనిపెట్టు. రాజుగారి రహస్యాలని పట్టబయలు చేస్తానమ్మగారు. कौन चाहिए? ఓ సార్, ఈ వాచ్మెన్ ఏదో అడుగుతున్నాడు. क्या पूछो उनको कौन चाहिए? మీకేం కావాలండి? నాకు ఈ ఆఫీస్లో పని ఏమైనా దొరికిద్దాం అడగండి సార్. నాకు హిందీ అర్థమవుతుంది కానండి, మాట్లాడడం రాదండి. సారీ. తినడం వచ్చు కానీ వండడం రాదన్నట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? సార్, మిమ్మల్ని చూస్తే హిందీ బాగా వచ్చిన వాళ్ళలాగున్నారు. నాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి. ఈ వాచ్మెన్ కి ఈ ఆఫీస్ కి జాబ్ కోసం వచ్చినని చెప్పరా? జాబా? ఎవరికి? ఇంకెవరికి? నాకే. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అమ్మా, నీకు జాబ్ ఏముంటది? సాఫ్ట్వేర్ కంపెనీ అయితే చతుర్థి జాబ్లు ఉండవా సార్? ఓ, మెయింటెనెన్స్ డిపార్ట్మెంటా? నేను ఎల్లో కథని పంపిస్తాను, వేకెన్సీ ఉందో లేదో చెప్తాడు. ఓకేనా? ఏమైందమ్మా? ఎలాగైనా ఈ జాబ్ నాకు వచ్చేలాగా చూడండి సార్. అసలే చాలా కష్టాల్లో ఉన్నాను. ఊకో ఊకో, నేను చెప్తా అమ్మా, ఏడో ఓకో. ఏం మేడం, బయటందరూ ఎవరో ఒకరితో మాట్లాడుతుంటే మీరు ఒక్కలే కూర్చున్నారు? అదా, నాకు ఆఫీస్లో ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఇంతమందిలో ఒక్కరు కూడా లేరా? అవును, నా మైండ్ సెట్కి సింక్ అయ్యే వాళ్ళు ఒకరు కూడా లేరు. మీరు ఫ్రెండ్ యాప్ వాడట్లేదా? ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న యాప్. ఫ్రెండ్ యాప్ లో కొత్త మనుషుల్ని కలవచ్చు, మీ మైండ్ సెట్ సింక్ అవ్వాలని ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. ఇండియాలో 1,00,000 మందికి పైగా అమ్మాయిలు వాడుతున్నారు. అన్ని పక్కా వెరిఫైడ్ ప్రొఫైల్స్ కూడా. అయినా తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ అంటే? ఈ యాప్ చాలా సెక్యూర్ అమ్మగారు. మీకు ఫోటో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే అవతార్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నచ్చితే వీడియో కాల్, ఆడియో కాల్ కూడా మాట్లాడొచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అమ్మాయిలు ఇందులో డబ్బులు కూడా సంపాదించవచ్చు. మనల్ని ఇంప్రెస్ చేయడానికి వర్చువల్ గిఫ్ట్లు పంపిస్తుంటారు. ఇంకెందుకు లేట్ చేస్తారు? తొందరగా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ బోరింగ్ లైఫ్ కి బై బై చెప్పండి. ఏమ్మా, జాబ్ వచ్చిందా? వచ్చింది సార్, థ్యాంక్ యూ. మంచిది, బాగా పని చేసుకో. నా పనితనం చూస్తారుగా.
ఈయనేంటి ఇంకా రాలేదు? ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి అర్ధగంటేగా. దారిలో ఎక్కడ పోయి ఉంటాడు? ఆహా, రాజుగారు ఇక్కడున్నారా? చెత్త మీ సంగతి. నెక్స్ట్ వీక్ పార్టీకి నిన్ను కూడా పిలుస్తానులే, నువ్వేం ఫీల్ ఆ. సరేనా? ఇదేంటి అద్దం గతుకులు గతుకులుగా ఉంది? గతుకులుంది అద్దంలో కాదమ్మా, నా మొహంలో. సారీ సార్, చూసుకోలేదు. మరేం చూస్తున్నావమ్మా? అదే ఎక్కడెక్కడ పని చేయాలని చూస్తున్నాను సార్. కొంచెం చూసి పని చేయమ్మా. ఇందాక నువ్వు చిమ్ముతుంటే చీపురికి నేలకి అడుగు గ్యాప్ ఉందమ్మా. అయినా వచ్చిన దగ్గర నుంచి ఈ ఫ్లోర్లోనే పని చేస్తున్నావేంటి? ఈ ఆఫీస్లో మొత్తం 6 ఫ్లోర్లు ఉన్నాయిగా. అది ఈ ఫ్లోర్ లోనే ఎక్కువ చెత్తాను సార్, అందుకే క్లీన్ చేస్తున్నా. ఓ చెయ్యమ్మా, బాగా చెయ్యి. ఏం చేస్తుందో ఏంటో. ఇది ఇక్కడ చేస్తుంది. మేనేజర్ దీంతో మాట్లాడుతున్నాడు. అమ్మో, నువ్వేంటి ఇక్కడ? అర్జెంటుగా నీతో మాట్లాడాలి, రా. ఉసిచారు, నువ్వేంటి ఇక్కడ? నేనా సార్ ఇక్కడ పని చేస్తున్నా. మరి మా ఇంట్లో పని ఎవరు చేస్తారు? అక్కడ చేసే ఇక్కడికి వచ్చాను సార్. ఎందుకు? ఎందుకేంటి, మీరు ఇచ్చే బోర్డు 20,000కి ఎర్రగడ్డలో ఫ్లాట్ కొని సెటిల్ అయిపోయి అనుకున్నారా? అయినా నేను చేసే చాకిరికి మీరు ఇచ్చే జీతానికి ఏమైనా సింక్ ఉందా? అందుకే ఈ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. నువ్వు పార్ట్ టైం చేసుకుంటూ ఫుల్ టైం చేసుకుంటూ చేసుకో, కానీ నువ్వు మా ఇంట్లో పని మనిషిని ఇక్కడ ఎవరికి తెలియనివ్వకు. నా పని నేను చేస్తుంటే పిలిచింది మీరే. ఏం చేస్తున్నారా? పని ఎలా చేయాలో నేర్పిస్తున్నారు సార్. వీడికే పని సరిగ్గా రాదు, ఇంకా నీకేం నేర్పిస్తాడు? మరి రోజు తెగ పని చేస్తున్నాడు, బిల్డప్ ఇస్తారు. రోజునా? అంటే నువ్వు చూసిందే ఇవ్వాలి కదా. అంటే అంటే అదే మా ఫ్రెండ్ చెప్పారు సార్. ఏం చారు? చారు అంటే ఇప్పుడు పేరు కూడా తెలుసా? ఆఫీసులో ఏ కొత్త అమ్మాయి వచ్చినా కాకుల్లో వాళ్ళపై బయోడేటా గ్రాప్ చేసే బ్యాచ్ సార్ మాది, ది బాయ్స్. అది పని మనిషిరా. మిషన్ ని ప్రేమించే సాఫ్ట్వేర్ బతుకులు సార్ మావి. పని మనిషి లెక్క చెప్పండి. ఈ ఆఫీస్ ఏమైపోద్దో ఏమో. చిచి సార్, మీరేనేట మాట్లాడేది? చాలు, చిచి, నా ఉద్దేశం అది కాదు. మేనేజర్ మేనేజ్ చేయని కలగన్నాను. సరే బాయ్. హాయ్, ఇదిగో లవ్ లెటర్. సార్, అమ్మగారు, అమ్మగారు. ఏమేం చారు, ఏం కనిపెట్టావు? ఘోరం, ఘోరాతి ఘోరం, మహాఘోరం, అఘోరం. టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో చెప్పవే. చెప్పలేను అమ్మగారు, చెప్పలేను. అయ్యగారు ఇలా చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. టీవీ సీరియల్లో సస్పెన్స్ లాగా ఏంటే? ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పవే. మ్యాటరే లేదమ్మగారు. హాయ్, ఇదిగో లవ్ లెటర్. ఛీ, ఏం చెప్తున్నావే? నేను అదే చెప్తున్నాను అమ్మగారు. చిచి, వచ్చారా? మీ వల్లే అమ్మగారికి బాధలన్నీ. చారు, నువ్వు ఆగు. రాజు, చారు చెప్పింది నిజమా అని కూడా అడగలేని పరిస్థితిలో ఉన్నా. విన్న మీకే అట్టుంటే చూసి నాకెట్టుంటది అమ్మగారు? అసలు ఏం జరిగింది సంజయ్? రాజుగారు రహస్యాలని. అయినా సార్, మీకు అదే పోయే కాలం. పోయి అబ్బాయికి లవ్ లెటర్ వేయడం ఏంటండి? అయినా ఈ విషయం నలుగురికి తెలిస్తే ఏంటి? ఆఫీస్ లో 40 మంది ముందు సిగ్గు లేకుండా. నువ్వు చూసింది వేరే, అక్కడ జరిగింది వేరు. ఆ ఘోరం మొత్తం పూర్తయ్యేదాకా చూస్తారు మరి. అబ్బా, నీకు అర్థం కావట్లేదు. అది కాదు సంజయ్, నా ఫ్రెండ్ రమ్య ఉందా, ఆ దినేష్ గారు లవ్ చేస్తుంది. వాళ్ళిద్దరికి మీడియేటర్ గా నేనే లవ్ లెటర్ ఇచ్చాను. ఆ లవ్ లెటర్ ఇచ్చాక లవ్ సెట్ అయింది. అది నువ్వు అక్కడ చూసింది.
మీరు కూడా ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.